నమస్కారం, నేను శిల్ప. ఇవాళ మీకు నేను మెడిటేషన్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ముందుగా మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే మనము మైండ్ని మన కంట్రోల్కి తెచ్చుకోవటం. సింపుల్గా చెప్పటం అంటే మన కంట్రోల్లోకి ఎందుకు తెచ్చుకోవాలి? మన మైండ్ ఏంటంటే ఒక విషయం మీద ఫోకస్ అయి ఉండదు. మనం ఒక పని చేస్తూ ఉంటాము, మనకి వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేదా కళ్ళు మూసుకున్న మెడిటేషన్ చేద్దాము అని కూర్చుంటాము, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మెడిటేషన్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. మెడిటేషన్ మనకి ముందుగా మనం మైండ్ని కంట్రోల్ చేయటం ఆపేసేయాలి. అదేంటి, ఇప్పుడే మైండ్ కంట్రోల్ చేయాలన్నారు, మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ చేయకూడదు అంటున్నారు. ఏంటి అంటే మనము ఫస్ట్ మైండ్ని ట్రైన్ చేయాలి, ఆ స్టేట్కి తీసుకురావాలి. మనం ఎలా తెస్తాం దాన్ని? మనము సింపుల్గా ఫస్ట్ దీంట్లో మనకి ఒక డైవర్షన్ పెట్టుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన మైండ్ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైవర్ట్ చేస్తున్నాం. సో ఆ డైవర్షన్ ఏంటి? మనకి రకరకాలు మనం క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాం, లేదా రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటాము. ఒకలేమో ఈ మంత్రం చదవండి అంటారు, ఒకలేమో ఈ ఏదైనా ఒక ఇమేజ్ని చూస్తూ చేయండి మెడిటేషన్ అంటారు, లేదా కొంతమంది మ్యూజిక్ పెట్టుకోండి అంటారు. సో ఇక్కడ అంతా ఇవన్నీ డైవర్షన్స్ అన్నమాట. సో మెడిటేషన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఇవన్నీ దారులు, మా స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళటానికి మనకి దారులు అనమాట. సో మనము మీ ఇష్టం మీరు బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారా, లేదా ఒక ఇమేజ్ని చూస్తూ ఉంటారా మీరు, లేదా ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని. ఎందుకంటే ఇక్కడ మీరు ఆ మ్యూజిక్ని మీరు విన్న ప్రతిసారి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తున్నారు. సో యూఆర్ ట్రైనింగ్ యువర్ మైండ్ హియర్. మనము రెగ్యులర్గా ఒకే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దాంట్లో ఎక్సెల్ అవుతాం. సింపుల్ థింగ్. సో ఇక్కడ కూడా అదే చేయాలి. మనము సింపుల్గా ఫస్ట్ ఒక ప్లేస్ని చూస్ చేసుకోవాలి. ఇంట్లో ఒక ప్లేస్ ఎక్కడైతే మీకు బాగా ప్రశాంతంగా ఉంటుందో, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదో, గాలి వెలుతురు బాగా ఉంటాయో, మీకు కంఫర్టబుల్గా కూర్చోటానికి ఏరియా ఉంది, చుట్టుపక్కల ఏమి గ్యాడ్జెట్స్ లేవు, అలాంటి ఏరియాని చూస్ చేసుకోవాలి. ప్రిఫరబ్లీ ఒక చిన్న గార్డెన్ ఉందనుకోండి, ఆ గార్డెన్లో కూర్చోండి. మీకు న్యాచురల్ లైట్ ఎయిర్ ఉంటుంది, ప్లస్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అక్కడ. సో ఆ కంఫర్టబుల్, మెయిన్ థింగ్ ఇస్ మీ బాడీ కంఫర్ట్లో ఉండాలి. ఫస్ట్ మీ మైండ్ కంఫర్టబుల్ ఉండాలనుకుంటే మీ బాడీ కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి. మీరు సింపుల్గా ఒక చిన్న మ్యాట్ వేసుకోండి, లేదా చైర్ కింద కూర్చోలేరు, చైర్ వేసుకోండి, కూర్చొని ఫస్ట్ బాడీని అంతా రిలాక్స్ చేయండి. మీకు ఎక్కడ మజిల్స్ కానీ కండరాలు కానీ ఎక్కడ పట్టేసినట్టు ఉండకూడదు. మీరు ఫస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ, హోల్ బాడీ మీకు రిలాక్స్ స్టేట్లోకి రావాలి. దెన్ ట్రై టు డూ సమ్ ప్రాణాయామ ఎందుకు చేయాలంటే, ప్రాణాయామ ఒక పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫస్ట్ ట్రైంగ్ టు రెగ్యులేట్ యువర్ బ్రెత్ ఏంటంటే మనకి ఊపిరిని మనం రెగ్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ మనకి యూజువల్గా మనము తెలియకుండా ఊపిరిని మనం పెద్దగా అబ్జర్వ్ చేయము. మనం తెలియకుండా శ్వాసని ఒక డిసిప్లిన్లో కాకుండా మనము ఎక్కువగా తక్కువగా, లేకపోతే టెన్షన్, ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి ఎక్కువగా శ్వాస పీలుస్తూ ఉంటాం. అదే కొంచెం హ్యాపీగా ఉన్నాం, రిలాక్స్డ్గా ఉన్నాం అనుకోండి కొంచెం డీప్గా బ్రెత్ తీసుకుంటూ ఉంటాం. సో మనకి డీప్గా బ్రెత్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ రిలాక్స్ చేయాలంటే మన బ్రెత్ అనేది మన మైండ్తో ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన శ్వాస, ఇప్పుడు మనం టెన్షన్గా ఉన్నాము, పరిగెడుతున్నాము, లేదా ఏదన్నా కంగారుగా ఉన్నాము, ఏదైనా మనకి బాగా టెన్షన్ పుట్టించే వార్త విన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనము ఎగశ్వాస తీసుకుంటాం, శ్వాస స్పీడ్ ఎక్కువ అవుతుంది. సో మైండ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేము అక్కడ. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రావాలి. మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో వీఆర్ ఆల్వేస్ అండర్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ని మనం తగ్గించుకోవటం మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. సో మెడిటేటివ్ స్టేట్లోకి రావాలంటే ఫస్ట్ ట్రై టు కంట్రోల్ యువర్ బ్రెత్ని మనం ఫస్ట్ కూర్చొని డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి అని లెక్క పెట్టుకోకుండా టిల్ యూ ఫీల్ రిలాక్స్డ్. మనకు రిలాక్స్ అయ్యింది, హ్యాపీగా ఉన్నాము, మనకి తెలుస్తుంది మనం స్ట్రెస్ ఫ్రీ అయ్యాము అని చెప్పి. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేదాకా మీరు శ్వాస తీసుకోండి. ఆ తర్వాత మెల్లిగా కళ్ళు మూయండి. కళ్ళు మూసిన తర్వాత జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. మనం కాలి వేలి దగ్గర నుంచి మన తల వరకు
అన్ని మజిల్స్ రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈచ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఫేస్లో ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యాయా లేవా చూసుకోండి. మనం ఫ్రౌనింగ్ ఫేస్ పెట్టుకొని కళ్ళు గట్టిగా మూసేసి మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తే అది అవ్వదు. 5 నిమిషాల్లో మళ్ళీ తెరిచేస్తాం కళ్ళు. అలా కాకుండా ఫేస్ అంతా రిలాక్స్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్రెత్ కానీ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. సో ఇప్పుడు మెడిటేటివ్ స్టేట్లో ఉన్నాం. ఎంతసేపు కూర్చోవాలి? 5 మినిట్స్ చేయాలా, 10 మినిట్స్ చేయాలా, 15 అది మనం చెప్పలేము. ఇనీషియల్గా మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. మీరు కూర్చుంటూ ఉంటే మీ మైండ్ ట్రైన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు దాని రిజల్ట్స్, దాని ఎఫెక్ట్స్ ఏమున్నాయి, మీకు దాని పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు వస్తున్నాయా లేవా, మీకు మీ మైండ్లో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ స్పీచ్లో కానీ, మీ డైలీ యాక్టివిటీస్లో కానీ చేంజెస్ ఇవన్నీ అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు. అవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలా మీరు చేస్తున్నప్పుడు ఎవ్రీ డే ఒక సర్టన్ టైం పెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఈ టైం నేను మెడిటేషన్ చేస్తాను. మీ హోల్ డేలో మీకు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా సరే ఒక టైం అనుకొని ఆ టైంకి ఖచ్చితంగా అదే ప్లేస్లో కూర్చోండి. ద సేమ్ ప్లేస్, ద సేమ్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఈజీగా ఫోకస్ కుదురుతుంది. ఎందుకంటే మీ మైండ్ దానికి ట్రైన్ అయ్యి ఉంది. ఈ టైంలో నేను ఇలా ఈ జోన్లోకి వెళ్ళిపోవాలి అని మీ మైండ్కి సబ్ కాన్షియస్గా తెలుస్తుంది. సో ఈజీగా మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళి కూర్చుంటారు. సో ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, మాకు తిన్న తర్వాత చేయాలా, తినే ముందు చేయాలా, తిన్న తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు లైట్ మీల్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక పావు గంట అరగంట తర్వాత మెడిటేషన్ చేసుకోవచ్చు. తినే ముందు చేయాలనుకోండి, మీకు పర్వాలేదు, ఎర్లీ మార్నింగ్ యూ కెన్ డూ ఇట్, మీకు అలవాటు ఉంది, ఎక్సర్సైజెస్ కానీ వర్కౌట్స్ కానీ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు తింట తర్వాత నాకు మధ్యాహ్నమే కుదురుతుంది, లైక్ నేను మధ్యాహ్నం లంచ్ చేశాను, నాకు ఈవినింగ్ వరకు కొంచెం టైం ఉంది, ఈ టైంలో చేసుకోవచ్చా అనుకుంటే 3 to 4 hours గ్యాప్ తర్వాత చేసుకోవచ్చు. మీరు ఒక హెవీ మీల్ తీసుకున్నారు, లంచ్ అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ హెవియర్. ఆ హెవీ మీల్ తర్వాత మీరు ఒక 3 hours గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ తర్వాత చేయాలా, ఎక్సర్సైజ్ ముందు చేయాలా, యోగాలో మనము ఎప్పుడు ఏది చేయాలి, లైక్ ఆసనాలు ముందు చేయాలా, మెడిటేషన్ ముందు చేయాలా, ప్రాణాయామం ముందు చేయాలా అని ఆర్డర్ తెలియదు చాలా మంది. సో ఇక్కడ మనం ఏంటంటే మెడిటేషన్ అనేది మన బాడీని రిలాక్స్ చేయడానికి మనం వాడుతున్నాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ది ఎండ్. మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నారనుకోండి, మీరు అంతా అయిపోయినాక లాస్ట్లో చేసుకోండి. అదే యోగా చేస్తున్నారనుకోండి, యోగాలో ఫస్ట్ ఆసనాలు వేస్తాం, ఆసనాల తర్వాత ప్రాణాయామం చేయండి, తర్వాత మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ లాస్ట్లో చేస్తే మీకు రిజల్ట్స్ బాగా ఉంటాయి. మీకు ఎర్లీ మార్నింగ్ చేస్తే మీకు డే అంతా మీకు కొంచెం కూల్గా నడిచిపోతుంది. ఈవినింగ్ చేశారనుకోండి, మీకు రోజంతా కష్టపడిన స్ట్రెస్ అంతా మీకు పోయి ఈవినింగ్ మీకు నిద్ర బాగా పడుతుంది, మీకు వేరే వాటి యాక్టివిటీస్కి కూడా మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అలసట అనేది దూరం చేస్తుంది. సో ఈ మెడిటేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మెడిటేషన్లో చాలా టైప్స్ ఉంటాయి, చాలా పేర్లు చెప్తారు, చాలా చేస్తారు. సో ఈజీ మెథడ్ నేను చెప్పేది ఏంటంటే, యూ ట్రై టు స్విచ్ ఆన్ సమ్ మ్యూజిక్. ఏదైనా మ్యూజిక్ అంటే హెవీ కాకుండా మీకు లైట్ మ్యూజిక్, లైట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటుంది. అది మీకు స్పెషలీ ఫ్లూట్ అయితే కనుక మీకు ఈజీగా బాగా మీకు స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది మైండ్ అనేది. ఫ్లూట్లో కూడా మీకు బాగా స్లోగా వెళ్ళేది మ్యూజిక్ ఉంటుంది, అలాంటివి చూస్ చేసుకోండి. లేదంటే మీకు టిబెటిన్ మ్యూజిక్ అని ఉంటుంది, అది మీకు సింగింగ్ బౌల్స్ అని ఉంటాయి. వాటి మ్యూజిక్స్ మీరు విన్నారనుకోండి, ఈజీగా మీరు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తారు. సో మనం చేసేది ఇక్కడ ఏంటంటే, వేరే అన్ని థాట్స్ నుంచి కానీ సౌండ్స్ నుంచి కానీ మనము డిస్ట్రాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆ మ్యూజిక్ని మనం వింటున్నాము, సో మిగతా వాటి మీదకి మన దృష్టి వెళ్ళదు. సో ఆ మ్యూజిక్ మనకి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంచుతుంది. మనం కూర్చున్నంతసేపు, ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి, ఇంకేం చేయొద్దు. లేదండి నాకు మ్యూజిక్ అవన్నీ నాకు బాగా సూట్ అవ్వవు, నాకు ఇంకా వేరే ఏదైనా మెథడ్ చెప్పండి అంటే, అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ బ్రెత్ లోపలికి ఎలా వెళ్తుంది, ఊపిరి ఎలా తీసుకుంటున్నారు, మళ్ళీ బయటకు ఎలా వదులుతున్నారు. సో ఆ బ్రెత్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ బ్రెత్ నుంచి మీకు ఎనర్జీ వస్తున్నట్టు తీసుకోండి. బ్రెత్ బయటికి వెళ్తున్నప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. అలా ఊహించుకున్నప్పుడు మీ బాడీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి, మీకు పాజిటివిటీని పెంచే హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ మైండ్ని మనము వీఆర్ ప్లేయింగ్ విత్ ద మైండ్.
సో మైండ్ని మనము ఈ జోన్లోకి, మనం స్ట్రెస్ ఫ్రీ జోన్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్లోకి వస్తాయి. సో వాటర్ ఇప్పుడు మనకు ఏదైనా సపోజ్ మనము జపం చేయాలనుకుంటున్నారు, జపం కానీ లేదా ఓంకారం చేస్తున్నారు, అలాంటివి కూడా చేసుకోవచ్చు. కానీ అది ఎక్కువసేపు చేయలేదు, నోట్తో చెప్తూ ఉంటాం కాబట్టి తొందరగా అలసిపోతుంది. సో ఇక్కడ కామ్గా కూర్చొని మీరు ఏదైనా సపోజ్ మీరు ఈ సెంటర్ పాయింట్లో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నారు, అలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకొని తర్వాత ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మీరు పెట్టుకున్నారో, ఏదైనా వస్తువో లేదా ఏదో మంత్రమో లేదంటే ఏదో మ్యూజిక్కో ఏదో పెట్టుకున్నారనుకో, అది కూడా మీ దృష్టిలోంచి పోతుంది మెల్లిమెల్లిగా. ఒక కొన్ని మంత్స్ టుగెదర్ మీరు చేస్తూ ఉన్నారనుకోండి, ఫైనల్గా మీకు మైండ్లో ఏమీ ఉండదు, ఎంప్టీ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్. ఆ స్టేట్కి రావడానికి డైలీ ఇంత వర్క్ చేయాలి. మనం ఏమి చేయకుండా కూర్చున్నా నాకు రావట్లేదు మెడిటేషన్ అనుకోవటం కాదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.